హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపే కార్తీక సోమవారం. ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది, ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుంది, అవి ఏంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఆ శివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. రేపే కార్తీక సోమవారం. ఈ పనులు చేస్తే శివానుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. కార్తీక నెలలో మొత్తం 4 సోమవారాలు వస్తాయి. ఈ 4 రోజులు కూడా తప్పకుండా శివుడిని దర్శించుకుని ఉపవాసం ఆచరించాలి. ఉపవాసం చేయలేని వారు కనీసం ఒక పూట భోజనం అయిన పాటిస్తే ఆ శివుని అనుగ్రహం కలుగుతుంది. సాధారణంగానే సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ కారణంగా సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం చేసే పనులకు అశ్వమేధయాగం చేసిన ఫలితం పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది. కార్తీక సోమవారం శివుని ఆరాధన చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుందని, బాధల నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో శివ శివ నామస్మరణ చేసిన కార్తీక దామోదర అంటూ నామస్మరణ చేసిన శుభఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివనామస్మరణ, పూజ అత్యంత ఫలదాయకం. కార్తీక సోమవారం రోజున గుడి ప్రాంగణములో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళా శంకరుడిని పూజిస్తే దీర్ఘసుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో, హరహర మహదేవ అంటూ ఈశ్వరుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలా మంది విశ్వాసం. కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి. చక్కగా గడపలకు పసుపు రాసి గడప పూజ చేయాలి. తర్వాత శివపార్వతుల చిత్రపటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే మీకు అందుబాటులో ఉన్న పూలతో శివపార్వతుల చిత్రపటాన్ని అలంకరించండి. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసముండి ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల కైలాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. దీన్నే కార్తీక నత్తాలు అని కూడా అంటారు. అలాగే పిండి ప్రమిదలు చేసుకుని ఆవు నెయ్యి కాని, నువ్వుల నూనె కాని వేసి 5 వత్తులతో దీపం వెలిగించండి. అనంతరం అగరవత్తులు వెలిగించి కర్పూర హారతి దేవునికి ఇచ్చి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ ఈ హారతిని కళ్లకు అద్దుకోండి. తర్వాత సాంబ్రాణి ధూపం శివపార్వతుల చిత్రపటానికి వేయండి. అలాగే శివపూజలో దేవునికి మీరు భక్తితో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఎవరైతే సోమవారం నాడు ఈ విధంగా పూజ చేస్తారో వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉంటారు. ఈ కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకమైనది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెలలోని అన్ని రోజుల్లో మన ఇంటి ముందు సాయంకాలం సమయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తీక సోమవారమంతా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలొస్తాయి. అలాగే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలలో పేర్కొనబడింది. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. సోమవారం, కార్తీక మాసం ఈ 2 శివునికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ఈ కార్తీక సోమవారాలలో సాయంకాల సమయంలో శివాలయంలో ఉసిరికాయ దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. ఆవు నెయ్యితో కాని, నువ్వుల నూనెతో కాని, కొబ్బరి నూనె వంటి వాటితో దీపాలను వెలిగించాలి.
మీరు ఏదైనా కోరిక నెరవేరాలని కోరుకుంటే కార్తీక సోమవారం రోజున ఉపవాసముండి శివుడికి పూజ చేసేటప్పుడు నీరు, బిల్వపత్రాలు, ఉమ్మెత్త పూలు, శంకుపుష్పంతో లేదా పాలు వీటిలో కనీసం ఒక్కటైనా శివుడికి సమర్పించండి. అంతేకాదు పూజ చేసే సమయంలో ఓం నమశివాయ ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువ సార్లు జపించండి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం వల్ల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కార్తీక సోమవారం రోజున మీరు చందనంతో చేసిన ఆ శివలింగాన్ని పూజించండి. ఇలా చేయడం వలన శివయ్యతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం నాడు శివుని పూజించేవారు ధూమపానం, మద్యపానం చేయకూడదు. మాంసాహారాన్ని, ఉల్లిపాయలు తీసుకోకూడదు. అలాగే శివునికి తులసాకులను అస్సలు సమర్పించకూడదు. అదేవిధంగా కార్తీక సోమవారం రోజున శివుడికి బిల్వపత్రాలను సమర్పించడం వల్ల జన్మజన్మల పాపం తొలగిపోతాయి. సోమవారం శివునికి నీటితో అభిషేకం చేయడం ఎంతో మంచిది. కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం. శివునికి విభూతి అంటే ఎంతో ఇష్టం. కార్తీక సోమవారం తలస్నానం చేసి మొదట విభూతి ధరించడం వల్ల శివ కటాక్షం లభిస్తుంది. కార్తీక సోమవారం రోజున ఓం నమశివాయ అని జపించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక సోమవారం రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే శివుడిని నీటితో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. దీనివలన అకాల మృత్యువు ప్రమాదం నుండి బయటపడతారు. సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక సోమవారం గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా అందించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. దీంతో పాటు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. కార్తీక సోమవారం నాడు శివుడికి నువ్వులు సమర్పించాలి. ఇది పాపాల నుండి విముక్తిని పొందుతారు. అలాగే మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. కార్తీక మాసంలోనే కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే కార్తీక మాసంలోనే 30 రోజులలో దీపం పెట్టలేనివారు కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపం పెట్టాలి. అలా ఆ రోజు దీపం పెడితే చాలా మంచిది. అంతేకాదు ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన మరింత మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారం నాడు చేసే దానం కూడా చాలా ముఖ్యమైనది. ఈ రోజున బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం చేయడం వలన పితృదోషాలకి సంబంధించిన సమస్యలు తీరుతాయి. అంతేకాదు ఇంటిలోని పేదరికం తొలగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివుని దర్శనం చేసుకోవాలి. అలాగే విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు బిల్వపత్రాలతో పూజించాలి. మీరు తీరని సమస్యలతో బాధపడుతుంటే కార్తీక సోమవారం రోజున 21 బిల్వపత్రాలను తీసుకుని ఓం నమశివాయ అని రాయాలి. ఆ తర్వాత దానిని శివలింగానికి సమర్పించండి. ఇలా చేస్తే మీ సమస్య ఏదైనా అతి త్వరలోనే తీరిపోతుంది. సోమవారం పేదలకు ఆహారం దానం చేయండి. ఇలా చేయడం వలన అన్నపూర్ణాదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. మీకు ఆహార కొరత ఉండదు. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు సంధ్యా దీపాన్ని వెలిగించాలి. ఈ మాసమంతా కార్తీక పురాణాన్ని రోజు అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. కార్తీక మాసంలో అందరూ మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివుని ఆలయానికి వెళ్లి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ బోళాశంకరుని కరుణాకటాక్షాలు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అలాగే మారేడు దళాలు శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రాలు. ఈ పత్రాలతో కార్తీక సోమవారం శివుడిని పూజించడం వల్ల శివానుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. కార్తీక మాసమంతా పూజలు చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథులలో కాని ఒక్క సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసముండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలు పూర్తి పుణ్యఫలం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్పుతున్నారు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.
అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.